తండేల్ మూవీలో చూపించిన రాజులమ్మ తల్లి ఎక్కడ ఉంది? ఆ దేవత సముద్రంలో దొరికిందని మీకు తెలుసా? అసలు కథ తెలుసుకుందాం రండి. పూర్వం బొబ్బిలి యుద్ధం జరగడానికి కొన్ని రోజుల ముందు విజయనగర సామ్రాజ్య లక్ష్మి పూసలపాటి రాజుల ఆరాధ్య దైవమైన రాజరాజేశ్వరి అమ్మవారు విజయనగర రాజులతో చివరి రాజు అయిన పూసపాటి విజయరామరాజుకు ఒక బాలిక రూపంలో కలలో కనిపించింది. త్వరలో జరగబోతున్న యుద్ధంలో మీ రాజ్యమంతా పక్క రాజ్యంలో కలవబోతుంది అని చెప్తుంది. నిద్రలో నుంచి మేల్కున్న ఆ చక్రవర్తి, మా తల్లి యుద్ధంలో మేమే గెలవాలి అని అడుగుతాడు. దానికి ఆ తల్లి, పంతం పట్టకండి అంటుంది. మమ్మల్ని కాపాడలేని నీకు పూజలెందుకు అని అంటాడు. దానికి తల్లి, నన్ను సముద్రంలో చెక్కపెట్టెలో పెట్టి వదిలేయండి అంటుంది. వారు అలాగే చేస్తారు. అది సమీపంలో వత్సవలస గ్రామం వైపు కొట్టుకొస్తుంది. కొందరు మత్స్యకారులు వేటకు వెళ్ళగా మైళ్ళపల్లి వంశస్థులకు వలలో పడింది ఆ పెట్టె. వారు పెట్టె తెరిచే ప్రయత్నం చేయగా అంతలో వారికి ఒక దేవత, నన్ను కొలుస్తాము అంటేనే పెట్టి తెరవండి, లేదంటే అలాగే సముద్రంలో కలిపేయండి అంటుంది. దానికి ఆ మత్స్యకారులు, మాకే జీవనం కష్టంగా ఉంది తల్లి, ఇక నిన్ను ఎలా కొలవగలము చెప్పమ్మా అంటారు. నన్ను ముందుగా తీసుకువెళ్ళి మేళాలతో మీ ఇంట్లో పెట్టండి, నన్ను దర్శించుకోవడానికి భక్తులు ఇక్కడికే వస్తారు, ప్రతి ఏడాది ఆ సంఖ్య పెరిగేలా చేస్తాను, నన్ను నమ్మితే చాలు ఏదైనా చేస్తాను అని మాట ఇచ్చింది. దానితో ఆ మత్స్యకారుల ఇంట్లోనే ఉంది ఆ తల్లి. ఇప్పటికీ లక్షల్లో జనాలు ఆ తల్లిని దర్శించుకోవడానికి ప్రతి ఏడాది వస్తారు. ప్రతి రథసప్తమి తర్వాత అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.